సో చెప్పండన్న, ఈ కన్న తల్లులే నిజంగా కన్న బిడ్డల్ని చంపడం ఎట్లా చూడొచ్చు? అసలు ఈ కొన్ని కొన్ని సంఘటనలు ఈ ఈ యూట్యూబ్లో కానీ టీవీలో కొన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఎందుకు నాకు అర్థం కావట్లా. ఈ కన్న తల్లి పిల్లకాయలను చంపటం అనేది, లేదా పాము కానీ పాము పిల్లల్ని చంపినట్టు అదే సామెత ఉండేది, పాము పిల్లల్ని చంపింది అన్నట్టు. అలాగే ఈ మధ్య ఈ రాబోయే రోజుల్లో అంటే జనాలకి ఏదన్నా అంటే వీళ్ళకి ఏదన్నా మైండ్ సరిగా పనిచేయడం లేదా, లేకపోతే ఈ పొల్యూషన్ వల్ల ఏమైనా మైండ్ చెడిపోతుందా, మానసికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అర్థం కావట్లేదు. లేకపోతే చూస్తా ఒక తల్లి సొంత బిడ్డను చంపుకోదుగా. వాళ్ళకి ఏదన్నా ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే ఆ పిల్లకాయల్ని ఎవరికైనా దత్తతన ఇస్తే మంచిది. ఎందుకంటే ఎవరైనా ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. ఇలా మీరు ఆ పిల్లకాయల్ని అనవసరంగా చేతులారా ఈ రకంగా చంపే బదులు మీ ఆర్థిక పరిస్థితి వల్ల ఏదైనా బాగలేకపోతే, మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే ఆ పిల్లల్ని ఏదైనా అనాథాశ్రమంలో కానీ, లేకపోతే పిల్లకాయలు లేని ఎవరికైనా ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా సాక్కుంటారు కదా. ఆర్థిక పరిస్థితి కొంత ఇప్పుడు మొన్న జరిగినటువంటి గాజుల రామరామ అంటూ వాళ్ళు వెళ్ళు అంటే సెటిల్డ్ అట్లాంటి వాళ్ళు 3 BHK లో ఉంటారు, పెద్ద పెద్ద స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు కూడా లాస్ట్ ఇంకా ఆర్థిక పరిస్థితి అంతా బాగుండి కూడా పిల్లకాయలను చంపుతున్నారంటే వాళ్ళు నిజంగానే సైకోలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకని వీళ్ళు ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏంటంటే పాపం ఆర్థిక పరిస్థితి బాగలేకో ఏదో సమస్యలు ఉండి ఇప్పుడు నేను బతకడానికే లేదు, ఇంకా ఈ పిల్లకాయలు నేను ఆడ పోషించానని కొంతమంది ఇలాగేదో ఓకే అది ఓకే నేను అన్నాను. కానీ అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఈ రకంగా ఆర్థిక పరిస్థితి అంతా బాగుండి కూడా ఈ రకంగా పిల్లకాయలను చంపుతున్నారంటే అది ఏదన్నా వాళ్ళ కుటుంబంలో ఇంకేదన్నా సమస్యలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఏమన్నా సైకోలా అని నాకు అర్థం కావట్లేదు. ఏదైనా కానీ ఇలాంటి ఈ రకంగా పిల్లకాయల్ని చేసే వాళ్ళని దయచేసి మీరు ఈ రోజుల్లో పిల్లలు లేకుండా చాలామంది ఉన్నారు దేశంలో. మీరు దయచేసి ఇలా పిల్లల్ని చంపకుండా ఎవరికైనా అనాథాశ్రమంలో కానీ, లేకపోతే ఎవరైనా సాక్కునే వాళ్ళకి ఇవ్వండి, లేదా అసలు పిల్లల్ని కనకాకండి. ఈ రకంగా చేసే వాళ్ళని మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకొని వీళ్ళకి జీవిత ఖైదు అయ్యాలని నేను కోరుకుంటున్నాను.